ఎస్ఐపిలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఎలాంటి ఎస్ఐపి గనక మనం చూజ్ చేసుకోవాలనేది ఎవరికీ తెలియని పరిస్థితి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తున్నట్లయితే మీరు ఎలాంటి ఎస్ఐపి చేసుకోవాలనేది మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో, మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్, ఇప్పుడు ఎస్ఐపిస్ అనేది చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. కానీ రైట్ ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేయరు. సో, ఎలాంటి ఎస్ఐపిస్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి? ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఎందుకంటే మేము కూడా ఏం చేస్తామంటే సాధారణంగా మన దగ్గర ఒక 20,000 రూపీస్ ఎస్ఐపి వేస్తామన్నారు. లేదా 30,000 రూపీస్ ఎస్ఐపి వేస్తామన్నారు. మేమేం చేస్తామంటే వాటిని డైవర్సిఫికేషన్ చేస్తాం. అంటే ఒక 5,000 లార్జ్ క్యాప్ అని, 5,000 లార్జ్ మిడ్ క్యాప్ అని, 5,000 స్మాల్ క్యాప్ అని అట్లా మేము డివైడ్ చేస్తాం. చేస్తే ఒక 6 మంత్స్, 1 ఇయర్ అయిన తర్వాత వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక ఫండ్ ఏమో ఆ మంత్ 15-16% రిటర్న్ ఇస్తుంది. ఒకటి 10% రిటర్న్ ఇస్తుంది. ఈవెన్ 2 మిడ్ క్యాప్స్ ఇచ్చినా కూడా ఆ 2 మిడ్ క్యాప్‌లో కూడా డిఫరెన్స్ చాలా ఉంటుంది. కొన్ని రిటర్న్స్ బాగా ఇస్తాయి. కొన్ని రిటర్న్స్ ఇవ్వలేకపోతాయి. ఎందుకు అంటే ఏదైతే ఫండ్‌లో వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుందో ఎస్ఐపిలో అట్లాంటి ఫండ్స్‌లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి. ఎందుకంటే మేజర్‌గా వాలటాలిటీ ఉండాలి. ఇప్పుడు కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయంటే కన్జర్వేటివ్‌గా ఉంటాయి. అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకోండి, పెద్దగా అందులో మూవ్‌మెంట్ ఉండదు. మార్కెట్ అప్ అంతైనా డౌన్ అయినంతైనా వాటిలో ఒక కన్జర్వేటివ్‌గా వెళ్తాయి అవి. అలాగే మీకు చూస్తే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానియండి, అలా చూస్తే మీరు ఈవెన్ మిడ్ క్యాప్‌లో కూడా వాళ్ళు ఎక్కువ కన్జర్వేటివ్‌గా ఫాలో అవుతున్నారంటే మిడ్ క్యాప్స్‌లో కూడా ఎక్కువ వాలటాలిటీ ఉండదు. సో, ఎప్పుడైతే మనకు ఎస్ఐపి తీసుకున్నామో, ఆ ఎస్ఐపిలో మంచి రిటర్న్స్ రావాలంటే వాలటాలిటీ ఎక్కువ ఉండాలి. అంటే మార్కెట్ ఎంత పెరిగినా అంత హైట్ వెళ్ళాలి, పడ్డప్పుడు అంత డౌన్ అవ్వాలి. అంటే వాలటాలిటీ ఎక్కువున్నది. ఇక్కడ చాలా మంది ఈ సిట్యుయేషన్స్‌లో మార్కెట్ డౌన్ అయినప్పుడు పడిపోతుందని వాళ్ళు నెగెటివ్ బుకింగ్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? చేయకూడదండి. ఎందుకంటే యాక్చువల్‌గా చూస్తే మనం ఏమని చెప్తామంటే లాస్ట్ 10 ఇయర్స్ క్రితం ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో మార్కెట్‌లో వాళ్ళకి ఇవాళ ఆల్రెడీ దే ఆర్ రీచింగ్ 1 crore. వాళ్ళకి 1 crore వచ్చినాయి. ఎందుకొచ్చిందంటే 10 ఇయర్స్ బ్యాక్ చూస్తే స్టాక్ మార్కెట్ ఎక్కడ ఉంది అంటే మీకు 30,000 లెవెల్స్‌లో ఉంది. సో, వాళ్ళు 30,000 లెవెల్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఇవాళ మార్కెట్ 80,000 వచ్చినప్పుడు రీడింగ్ చేస్తుంటే వాళ్ళకి 1 crore వచ్చింది. సో, ఎప్పుడైనా మనం బై అనేది లోలో చేయాలి. ఇప్పుడు హై వాలటాలిటీ ఉన్న ఫండ్స్‌లో ఏమవుతుందంటే మార్కెట్ పడినప్పుడు ఆహ్, ఎన్ఏవి బాగా పడుతుందన్నమాట. సో, ఎప్పుడైతే ఎన్ఏవి బాగా పడుతుందో యూనిట్లు ఎక్కువ వస్తాయి. సో, ఇదంతా యూనిట్ గేమ్. ఎప్పుడైనా ఎస్ఐపి అనేది యూనిట్ గేమ్స్. సో, మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఉంటాయో అంత అమౌంట్ మనకు లాభంతో వస్తుంది. అంటే ఇప్పుడు మార్కెట్ పడినప్పుడు ఇంకా నార్మల్‌గా ఒక 10,000 ఎస్ఐపి చేస్తాం అనుకున్నాం. సో, అప్పుడు ఇంకొక 20,000 పెట్టి యూనిట్స్ ఎక్కువ కొంటే మనకి మంచి చాలా రిటర్న్స్ మంచి వస్తాయా? లాభం ఉంటుంది. ఎందుకంటే మన టైమ్ హారిజన్ గనక 5 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటే గనక హ్మ్. మార్కెట్‌లో ఎన్ని డిప్స్ వస్తే అన్ని డిప్స్‌లో కూడా మనం ఎక్కువ ఓవర్‌గా అంటే ఒక 10,000 కావచ్చు, 5,000 కావచ్చు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి అధిక లాభం వస్తుంది. ఓకే. మనం ఆల్రెడీ చూసామండి చాలా చాలా సినారియోస్ మా దగ్గర ఉంటాయి. కొంతమంది కస్టమర్‌లు యాడ్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది యాడ్ చేయని వాళ్ళు ఉంటారు. భయపడి తీసేసేవాళ్ళు ఉంటారు. స్టాప్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో లాస్ట్ 8 మంత్స్‌లో ఆల్ ఓవర్ ఇండియాలో స్టాపేజ్ ఎక్కువొచ్చాయి. ఎస్ఐపి స్టాప్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అంటే పానిక్ అయిపోయి, భయపడిపోయి ఇంకా పడిపోతుందేమో ఫర్దర్‌గా అని చెప్పి మధ్యలో ఈ కమోడిటీస్ బాగా పెరిగినాయి. ఈ గోల్డ్ అండ్ సిల్వర్. సో, అందులో ఈక్విటీ ఆపేసి ఎక్కువ మంది స్విచ్ అయ్యారు మనకి ఈక్విటీ గోల్డ్ మీద, సిల్వర్ మీద. సో, ఆల్ ఓవర్ ఇండియాలో రిడెంప్షన్స్ ఎక్కువైపోయినాయి. స్టాపేజ్ ఆఫ్ ఎస్ఐపి ఎక్కువైపోయింది. అలాగే కొంతమంది స్టార్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కొత్త కొత్త ఇన్వెస్టర్స్ కొంత అర్థం చేసుకొని స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. బట్ ఓవరాల్ సినారియో చూస్తే ఈ డిప్ వల్ల చాలా మంది ఆపేశారు. ఇప్పుడు చూడండి మనం 2026లో ఉన్నాం. సమ్ అరౌండ్ మార్కెట్‌లో 80,000లో ఉంది. సో, 2026లో 80,000 ఉన్నప్పుడు 2031లో ఇది 80,000 లాగానే ఉండదు. సమ్ అరౌండ్ 1,20,000 1,50,000 ఉంటుంది. సో, మనం ఇప్పుడు ఎంత అమౌంట్ కనుక మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రేపొద్దున 5 ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే సెన్సెక్స్ 1,20,000 1,40,000 టచ్ వస్తుందో అప్పుడు ఇవన్నీ ఫ్రూట్స్‌గా మారతాయి. ఎస్ఐపిలో బ్యూటీ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ పడుతూ ఉంటుందో వాళ్ళకి మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో, అలా మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్ యాడ్ అవ్వాలి అంటే ఆ ఫండ్‌లో ముందు వాలటాలిటీ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 2 మిడ్ క్యాప్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక మిడ్ క్యాప్ ఏమో కన్జర్వేటివ్ మిడ్ క్యాప్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ సార్లు చర్నింగ్ చేయరు. ఎందుకంటే లాంగ్ టర్మ్ మిడ్ క్యాప్స్ తీసుకుంటే అంటే ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉన్నాయనుకోండి. ఆల్రెడీ 15 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న మిడ్ క్యాప్స్ ఏమవుతుందంటే వాటిలోకి కార్పస్ హ్యూజ్‌గా వచ్చేసింది ఆల్రెడీ. 1,00,000 క్రోర్ కావచ్చు. బియాండ్ దట్ వచ్చాయి. సో, అట్లాంటి వాటిని చర్నింగ్ చేయడం అనేది ఫండ్ మేనేజర్స్ చాలా కష్టం అవుతుంది. అదే రీసెంట్‌గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన మిడ్ క్యాప్స్ తీసుకుంటే వాటిలో అంత వాల్యూమ్స్ ఉండవు. మొత్తం తిప్పి కొడితే 5,000 క్రోర్స్ కూడా ఉండదు. సో, అట్లాంటి వాటిలో వాళ్ళకి చర్నింగ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, వాళ్ళేంటంటే స్టాక్స్ కొన్ని కూడా ఇప్పుడు కొన్న స్టాక్స్ కాబట్టి, ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో వచ్చిన స్టాక్స్ కాబట్టి, సో, కాబట్టి ఏ ఫండ్‌లో అయితే వాలటాలిటీ ఎక్కువ ఉంటుందో, ఎంత ఎక్కువ రిస్క్ ఉందో అంత రిటర్న్ వస్తుంది. చాలామంది రిస్క్ అంటే భయపడతారు కానండి, ఎక్కడ ఎక్కువ రిస్క్ ఉంటుందో రిటర్న్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది. సో, కాబట్టి రిస్కీ ఫండ్స్ ఏవవుతుంటాయంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లోనే ఎక్కువ రిస్క్ ఉంటుంది. కంపేర్ టు లార్జ్ క్యాప్ కన్నా, లార్జ్ మిడ్ క్యాప్ కంటే కూడా. ఈవెన్ కాంట్రా కూడా. సో, దానికంటే కూడా ఎక్కువ రిస్క్ ఉన్న ఫండ్స్ తీసుకుంటే మీరు వాల్యూ ఫండ్స్ కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటాయి. వాల్యూ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్
ఈ మూడిట్లో కనుక రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి మిడ్ క్యాప్‌లో కూడా ఎవరైతే ఫండ్ మేనేజర్ కన్జర్వేటివ్‌గా కాకుండా కొంచెం అగ్రెసివ్‌గా వెళ్తాడో అలాంటి వాళ్ళు తీసుకుంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మీరు క్వాంట్ చూడండి. క్వాంట్ ఎంత అగ్రెసివ్‌గా ఉంటుందంటే అవును. పడినప్పుడు చాలా బాగా పడుతుంది. కానీ రేపొద్దున ఒక బుల్ రన్ వచ్చింది. రేపొద్దున మళ్ళీ మాక్సిమం మార్కెట్‌లో 1.2 టచ్ అయింది మార్కెట్‌లో అనుకోండి సెన్సెక్స్. అప్పుడు అన్నిటికన్నా వెళ్ళి క్వాంటే పైకెళ్తుంది. సో, ఇప్పుడు క్వాంట్ అని అంటారు. సో, స్మాల్ క్యాప్ లాగే క్వాంట్ కూడా అలాగే బిహేవ్ చేస్తదా? లేకపోతే పడినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేకపోతే అలా ఇంకా పంపింగ్ చేయాలంటారా? లేకపోతే ఎన్ని ఇయర్స్ వరకు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతది? క్వాంట్ అనేది ఏంటంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అండి యాక్చువల్‌గా. సో, క్వాంటిటేటివ్ అనాలిసిస్‌లో ఎలా ఉంటుందంటే మొమెంటమ్ బేస్డ్ ఉంటాయి అవి. సో, మొమెంటమ్ బేస్డ్ అంటే ఏంటంటే చర్నింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అన్నిట్లో ఓకే. కంటే కూడా చర్నింగ్ ఎక్కువ ఉండేది మనకి మొమెంటమ్ బేస్డ్ స్టాక్స్‌లోనే. మొమెంటమ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లోనే. సో, ఎవరైతే గనక మొమెంటమ్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటారో ఇట్లాంటి టైంలో మార్కెట్ పడినప్పుడు మీకు కొంచెం చుక్కలు చూపిస్తాయి అవి. మీకు చూస్తుండగానే బాగా పడిపోతుంది. సో, ఎప్పుడైనా చూడండి ప్రతి 5 ఇయర్స్ తీసుకుంటే ఒక 5 ఇయర్స్ చాలా బాగుంది ఈ ఫండ్ అనుకున్నప్పుడు నెక్స్ట్ ఆ 5 ఇయర్స్ డౌన్‌లో ఉంటుంది ఆ ఫండ్. ఎందుకు అంటే మార్కెట్‌లో పైకెళ్ళిపోయినప్పుడు మళ్ళీ పట్టడం అలాగే పడతాయి. సో, కాబట్టి ఎస్ఐపీస్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మంచి ఎస్ఐపీస్ కావాలి, రిటర్న్స్ ఎక్కువ రావాలి అంటే వాలటాలిటీ ఎక్కువున్నది తీసుకోవాలి. మార్కెట్ పడిపోతున్నా కూడా టెన్షన్ పడకూడదు. ఎందుకంటే మన హారిజాన్ 5 ఇయర్స్ కాబట్టి ఫిక్స్ అయిపోయాం కాబట్టి 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ కాబట్టి మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్.